అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం గట్టెక్కే అవకాశం ఉందంటారు? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గం గణపతి అయి నమః. వృషభ రాశి రాశులలో రెండవది. వృషభ రాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు శుక్ర భగవానుడు. శుక్రుడు ఉన్న స్థానము శత్రుక్షేత్రమైన, శత్రువుతో కలిపి శత్రుక్షేత్రమైన సింహరాశిలో ఉన్నాడు. అయితే ఈ సింహరాశిలో ఉన్నందువలన ఈ యొక్క విధానం ఏ రకంగా ఉంటుంది అంటే, వృషభ రాశి వారికి ఈ యొక్క మాసములో అధికమైన ఖర్చులకు గురవుతారు. సరే, ఖర్చులు అన్నారు కదా, ఏ ఖర్చులు అవి? లగ్జరీపరమైన ఖర్చులు, వాళ్ళ సంతోషం కోసం ఖర్చు పెట్టే పనికి మాలిన ఖర్చులు అంటే బాగుంటుంది. లగ్జరీపరమైన ఖర్చులు అంటే అదొక రకంగా ఉంది. ఇంకా కొంచెం పచ్చిగా చెప్తున్నాను, పనికి మాలిన ఖర్చులు అంటారు దీన్ని. పనికి మాలిన ఖర్చు అంటే అవసరం లేదు. ఒక వస్తువు చూసాం, అందంగా కనపడుతుంది, అమ్ముకునేవాడు కదా, దాన్ని కొంచెం బ్యాకప్ చేస్తాడు, అది అందంగా కనపడుతుంది. అందంగా కనపడిన తర్వాత ఆలోచన ఉండాలి, ఈ వస్తువు మనం కొంటే దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి, ఇంటికి పట్టుకెళ్ళి తెస్తుంది. అలా దానివల్ల మనకు పలానా ఉపయోగం ఉంది, దీనివల్ల ఒక 1000 రూపాయలు పెట్టుకున్నాము, దీనివల్ల ఒక 2000 సంపాదించగలము, సంపాదించే స్తోమత. ఏ సంపాదన లేకుండా తీసుకుని ఇంట్లో పెట్టుకుంటే తీసుకోవడం కదా, తప్పతే పనికి మళ్ళీ నీకు ఉంది నాకు ఉంది అనిపించుకోవడం తప్ప ఏమీ లేదు. దానివల్ల జేబులో ఉన్న డబ్బు పోయింది, సమయము పోయింది, మనశ్శాంతి పోయింది. అంటే ఇలాంటి లగ్జరీపరమైన ఖర్చులు చేస్తారనమాట. అలాగే గొప్పలకు వెళతారు వీళ్ళు. ఈ వృషభ రాశి వాళ్ళు ముఖ్యంగా పురుషులు చెప్తున్నాను, యువతకి చెప్తున్నాను, పురుషుల్లో యువతకి చెప్తున్నాను. ఈ యువకులు అంటే ఈ మధ్యకాలంలో మద్యపాన ప్రియులు ఎక్కువైపోయారు. లోకంలోని ఈ మద్యపాన ప్రియులు ఎక్కువైపోయారంటే, రే బావా రా అని అంటాడు. అనగానే అని అంటాడు, ఈ సొమ్ము అయిపోయింది, ఆడిదే సొమ్ము. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత మందో ఇందో పుచ్చుకుంటారు, ఆ తర్వాత ముక్కలు కక్కలు తింటారు. ఈ అన్నిటికీ డబ్బు ఎవరు ఖర్చు పెడుతున్నారు? ఈ వృషభ రాశి వాళ్ళు ఖర్చు పెడతారు. ఇటువంటి పనికి మాలిన ఖర్చులకి గురవుతూ ఉండే పరిస్థితులు అవుతున్నారు. సరే, వీళ్ళ గురువు అలా ఉంటే ఈ అసలు వృషభ రాశిలో ఉన్న కుటుంబ సభ్యులు విధానాన్ని, ఉద్యోగ వ్యాపార వ్యవహారిక విధానంలో ఉన్న వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి? చక్కని సుఖవంతమైన జీవితాన్ని పొందుతున్నారు భార్యాభర్తలు, అనుకూలమైన దాంపత్యాన్ని పొందుతున్నారు. అలాగే కొత్త కొత్త వ్యాపారాలు చేయడానికి అవకాశం కలిగే పరిస్థితులు కలుగుతున్నాయి. ఎందుకని వస్తున్నాయి? ధనస్థానాధిపత్యాన్ని వహించిన వాడు, ధనస్థానం అంటే మిథున రాశి, ధన పంచమాధిపతి అంటారు. ఈ పంచమాధిపతి ఎక్కడున్నాడో మిథున రాశిలోనే ఉన్నాడు, ఉద్యోగ రంగంలో ఉన్నాడు, శుక్రునికి అనుకూలవంతమైన గ్రహముగా మారి ఉన్నాడు. కాబట్టి ఇందులో చేసే వ్యాపార రంగంలో వస్త్ర వ్యాపారం అని, కిరాణా అండ్ జనరల్స్ అవనయ్యి, రకరకాల చిన్న చిన్న వ్యాపారాల వారని అందరికీ కూడా శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. వ్యాపారంలో అత్యధికమైన లాభాలని సంతరింప చేసుకుంటూ ఉన్నారు. అటువంటి విధానంగా ఈ యొక్క వృషభ రాశి వారు కలిగి ఉన్నారు. ఈ వృషభ రాశి వారికి లగ్జరీపరమైన ఖర్చులు తగ్గించుకుంటే కొద్దిగా ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం. శుక్రగ్రహం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి చాలా ఉంటాయి. ఎన్టీ రామారావు గారు భార్య చనిపోయింది అప్పట్లో, బసవతారకం గారు. అప్పుడు ఈయన శుక్రమహార్దశ. ఆ శుక్రమహార్దశ కాలంలో లక్ష్మీపార్వతి అనే ఆవిడ చేరింది భార్యగా. అలాగా లవ్ అనే విధానాన్ని తీసుకొస్తుంది. ఈ ప్రేమతత్వంలో తీసుకొస్తున్నప్పుడు విధానంలో శుక్రునితో ఎవరు కలిసి ఉన్నారు? కేతువు కలిసి ఉన్నాడు, అది శత్రుక్షేత్రం ఉన్నారు. ఈ యొక్క ప్రేమతత్వంలో ఉన్న వాళ్ళకి ప్రేమ ఫలించదు, జాగ్రత్త పడాలి. ప్రేమ 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 అని ఎదరగలిపోతే కుదరదు. ఏంటి దీనివల్ల ఉపయోగం ఏంటి? వీళ్ళ వల్ల మనస్తత్వ విధానం ఏంటి? ఈ అమ్మాయి మనస్తత్వ విధానం ముందు గతంలో అయితే ఒకప్పుడు అమ్మాయిల గురించి ఆలోచించేవాళ్ళం. అయ్యో ఈ పిల్ల పెళ్లి చేస్తే అత్తపూర ఉంటుందేమో, కిరసనాలు పూసి తగలడతారేమో, లేదంటే పెట్రోల్ పూసి తగలడతారేమో, గ్యాస్ స్టవ్ పెళ్లి చేస్తారేమో భయపడేవారు.
ఇప్పుడు అలా ఉండలేదు, రివర్స్ అయింది. ఈ అబ్బాయిని ఏం చేస్తుందో ఉన్న పరిస్థితి వచ్చింది. ఎన్నో ఉదంతాలు మనం చూస్తున్నాం, చాలా చూస్తున్నాం. అటువంటి విధానంలో ఆలోచనాపరమైన స్థితిగతులు ముఖ్యంగా తీసుకోవాలి ఈ యువతలు కూడా, యువకులే కాదు యువతలు కూడా తీసుకుని జాగ్రత్త పడాలి. ప్రేమతత్వంగా ఉన్నాడు, ఎర్రగాబురగా ఉన్నాడు, బాగానే ఉన్నాడు, అది అమ్మ చాలా అందంగా ఉంది, ఎర్రగా ఉంది అని చెప్పేసి మోహంలో పడిపోయారా? ఎక్కడికి వెళ్తున్నారు? బంధన యోగంలోకి వెళ్తున్నారు. బంధన యోగం అంటే ఏంటి? బంధన యోగం అంటే చెరసాల. చెరసాల అంటే కోర్టు దాకా వెళ్ళిపోయింది కదా, వ్యవహారం ముదిరిపోయింది కదా. కాబట్టి బంధన యోగంలోకి వెళ్తున్నారు. కాబట్టి వృషభ రాశి వారు ప్రేమతత్వంలో 1కి 10 సార్లు ఆలోచించి దానికి తగినట్లుగా ఆచితూచి అడుగులు వేస్తూ నిమగ్నతతోటి ఎదరికి వెళితే లాభం ఉంటుంది. కాబట్టి ఈ రకమైన ఇక సరే, ఈ ప్రేమ కూడా మనకెందుకు, పక్కన పెడదాం. ఆర్థిక పరంగా బాగుంటుంది. అలాగే ఇందులోని శుక్రగ్రహము అనగానే లవ్కి, ప్రేమతత్వానికి సంబంధిత ఎక్కువ ఉంటుంది. ఇక వ్యాపారాన్ని తీసుకుందాం. వ్యాపారం ఇందాక చెప్పుకున్నాం చాలా బాగుందని. వ్యాపారం అంటే పెద్ద పెద్ద వ్యాపారాలు కాదు, చిన్న చిన్న వ్యాపారాల గురించి మనం మాట్లాడాలి. మిడిల్ క్లాస్. పెద్ద పెద్ద షోరూమ్లు ఉన్నాయనుకో, వాళ్ళకి లాసులు రావు, లాభాలే ఉంటాయి. లాసులు వచ్చేలాగా ఉంటే అంత పెద్ద మెయింటైన్ చేయగలరు. అలా కాదు, చిన్న చిన్నగా ఒక 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు పెట్టుకుని వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి మనం చెప్పుకోవాలి. వాళ్ళకి ఉపయోగకరమైన పరిస్థితులుగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు చేయవలసిన పూజా విధానాల్ని చేసుకుంటే ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చెందుతారు. అలాగే సంసార జీవితంలో అంటే వృషభ రాశికి వాహన క్షేత్రమైన క్షేత్రం రవిక్షేత్రమైన సింహరాశిలో శుక్ర కేతువులు కలిగి ఉన్నారు. కాబట్టి ఈ వృషభ రాశి వారు ఈ ఆగస్టు నెలలో భూమిని కొనడం కానీ ఇల్లుని కొనడం కానీ ప్రయత్నం చేయండి. సక్సెస్ అవుతుందా? 100% సక్సెస్ అవుతుంది. ప్రయత్నం చెయ్యాలి. గురువుగారు చెప్పారు కదా, ఒక్కదలే అని చెప్పి ఇంటికాడ కూర్చుంటే ఎవరు రాదు. నీ ప్రయత్నం చేయాలి. నీ ప్రయత్నం చేయాలి కదా. నీ దగ్గర 10 లక్షలు ఉన్నాయండి, ఓ 25 లక్షల రూపాయలు బిల్డింగ్ లేకపోతే ఇల్లు ఒక అపార్ట్మెంట్ కొనాలండి. ఆ 10 లక్షలతో రాదు, 25 లక్షలు కావాలి. దాని గురించి ప్రయత్నం చేసుకుంటే ఓ లోను ఇంకోటో వచ్చి ఆ సమయానికి అనుకూలవంతమైన పరిస్థితి చేకూరుతుంది. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క మాసమయందు అనుకూలతత్వమైనది ఏంటంటే గృహ యోగ్యత, స్థల యోగ్యత, నూతన వ్యాపార యోగ్యత, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుంది? కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉందని ఇందాక చెప్పాను, నువ్వు మర్చిపోయావు. భార్యాభర్తల జీవితం ఆహ్లాదకరంగా ఉంది, అన్యోన్యంగా ఉంది, సుఖ సంతోషాలతోనే వెలుగుతున్నారు. ఇందాక చెప్పాను, మర్చిపోయావు. అది విధానంగా బాగానే ఉంది, దాని గురించి చూడనవసరం లేదు. మరి గురుగారు, ముఖ్యంగా ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? చేయొచ్చు అంటారా? అసలు దూర ప్రయాణములు చేయడం అంటే పుణ్యక్షేత్ర విధానానికి వెళ్ళేటప్పుడు ఈ ఒక్క వృషభ రాశి వారు జాగ్రత్త పడాలి. మోక్షానికి వెళ్తే మొసలెత్తుకుపోయింది అంటారు. ఎందుకంటే శత్రుక్షేత్రంలోని కేతువు, మోక్షకారకుడైన కేతువు ఉన్నాడు. ఎక్కడున్నాడు? వాహన యోగంలో అంటే సంసార జీవితంలో ఉన్నాడు. భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళేదానికి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కువగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ శ్రావణ మాసంలోని జరుగుతున్న కార్యక్రమంలోని పూజలకి మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదంటే వెళ్ళకూడదని చెప్పడానికి అవకాశం లేదు, వెళ్ళండి. కానీ జాగ్రత్త, చాలా జాగ్రత్త వహించాలన్నమాట. వాహన ప్రమాదాలు సంప్రాప్తం అవడానికి ఉంటుంది, అనేక రకమైన ఇబ్బందులని గురి కావడానికి అవకాశం ఉంది. ఇక సంతాన విధానం గురించి అడిగావు నువ్వు మళ్ళీ, అందులోనే మళ్ళీ సంతానం గురించి కూడా అడిగావు. సంతాన విధానంలోని వృషభ రాశి వారికి సంతాన యోగ్యత కలగకపోతే ఏంటి, కలిగి ఉన్న వారి పరిస్థితి ఏంటి? ఒక వృషభ రాశి జాతకులకు 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏ రకంగా ఉన్నారు? మొండి వైఖరిగా కలిగి ఉన్నారు. మొండి వైఖరిగా కలిగి ఉన్నారు. వాళ్ళకి ఎంత చెప్పినా వినరు. వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు తోచిందే చేస్తారు. నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటారు. ఒరే నాయన 4వ కాళ్ళు ఉందరా అని చెప్పి చెప్తే అది తీసి పక్కన పడేసి చూపించంటాడు. అంత మూర్ఖత్వం. అటువంటి విధానంగా ఉన్నారు. కాబట్టి సంతాన విధానంలోని యోగదాయకమైన స్థితిగా మార్చుకోవాలి.
ఇక సంతానం కలగలేదు. పెళ్ళయింది 2 సంవత్సరాలైందో 3 సంవత్సరాలైందో 4 సంవత్సరాలైందో అయింది, సంతానం కలగలేదండి, మాకు ఏం చేయాలండి అని అంటే దీనికి చిన్న రెమెడీ మామూలుగా నేను చెప్తాను ఇప్పుడు, కానీ అది సరిపోదు. జన్మ జాతకాన్ని బట్టి వెళ్ళాలి. దాని గురించి మీరు ప్రత్యేకంగా కలవాలి. ఇందులో చెప్పడం కుదరదు, టైం సరిపోదు. దీనికి 5 నిమిషాలు 6 నిమిషాలు లేకపోతే 10 నిమిషాల వరకే ఉంటుంది ఇక్కడ. ఇంకా జన్మజాతకం అంతా చెప్పాలంటే ఎలా కుదరదు. జన్మజాతక విధానాన్ని తెలుసుకోవాల్సి వస్తుంది. అప్పుడు వారు పర్సనల్గా సంప్రదించుకోవాలి. అప్పుడు దాని గురించి వస్తాయి. ఈ సంతాన విధానం కలడానికి కూడా ఇప్పుడు ఒక చిన్న రెమెడీ ఇందులో ఉంటుంది, అది చెప్తాను. మరి గురుగారు ఈ మాసం అంతా ఇంకా బాగుండాలంటే ఏ దైవ నామస్మరణ చేయాలంటారు? ఆ రెమెడీస్ కూడా ఒకసారి తెలియజేయండి. ఈ యొక్క సంవత్సరంలో శివతత్వాన్ని అవలంబించాలి. వీళ్ళు శ్రావణ మాసమైనా శివతత్వాన్ని అవలంబించాలి. శివతత్వ విధానంలోనే వీళ్ళకి అయోగదాయకమైన స్థితిగతులు ఉంటాయి. అంటే శివునికి అభిషేకాలు చేపించడము, లేకపోతే మహామృత్యుంజయ మంత్రాన్ని సంపూర్ణంగా చదవడం, జపం చేసుకోవడం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృత్యయమామృతాత్. ఇలా నెమ్మదిగా చదవాలి. అలా ఫాస్ట్ వెళ్ళకూడదు, ఇలా నెమ్మదిగా చదవాలి. నెమ్మదిగా చదువుతూ ఉంటే చాలా మంచి యోగాన్ని. లేదండి ఆ మృత్యుంజయ మహామంత్రం మీరంటే చదివారు, మాకు రాదండి, తప్పులు వస్తాయంటారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని ఒక 10-12 సార్లని ఓం శ్రీ మాత్రే నమః అని లాస్ట్ని ఆ జపం చేయాలి. ఇలా చేసుకుంటే అనేక రకమైన ఇబ్బందులు తొలుగుతాయి. నిత్యానందాన్ని పొందుతారు. నిత్యం ఆనందమే అటువంటిది ఉంటుంది. శివతత్వంగా ఈశ్వరనామాన్ని జపించండి ప్రతిరోజును. అలాగే సోమవారం ఈశ్వరుడికి అభిషేకాలు చేపించండి. యోగదాయకమైన పరిస్థితులు పొందుతారు. ఎటువంటి ఒడిదుడుకులున్నా, ఎంతటి కష్టదాయకమైన సమస్య మన ఎదరికి పరిగెత్తుకుంటూ వచ్చినా త్రుటిలో తప్పుతుందా అది పక్కకు వెళ్ళిపోద్ది. అది నీ గొప్ప నా గొప్ప కాదు, ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహత. దాన్ని మనం పాటించాలి. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.